హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ 2 కలర్స్ అనేది యూజ్ చేసి ఒక క్రాఫ్ట్ని చూపించబోతున్నానండి. అవి A4 షీట్స్ అన్నమాట. ముందుగా ఒక పేపర్ని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ రఫ్గా చూపిస్తున్నానండి. నేను ఏది డ్రా చేసినా ముందు రఫ్నే వాడతాను, కలర్ పేపర్ వేస్ట్ అయిపోకుండా. ముందు ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఎటు ఉన్న 7 సెంటీమీటర్స్ ఉండేలాగా ఒక పేపర్ని కట్ చేసుకున్నాను. పొడవు వెడల్పు అంతే ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అది మొత్తం ఓపెన్ చేసేయాలి. మళ్ళీ ఇక్కడ మనకి 3 ఫోల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. ఆ 3 ఫోల్డింగ్స్ని బేస్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇవి చెప్తే అర్థం కావండి. ఫోల్డింగ్స్ అలాంటివి ఏమైనా సరే వీడియోలో చూస్తేనే మనకి అర్థమవుతుంది. చేసిన తర్వాత ఫస్ట్ మనం వేసిన ఫోల్డ్ అనేది తీసేయాలండి. మధ్యలో 3 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగా మనం ఫ్రీ హ్యాండ్తో కట్ చేసుకోగలము అంటే కట్ చేసేసుకోవచ్చు, లేకపోతే అలా ఒక పెటల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని పెన్సిల్తో కట్ చేసుకోవాలి. ఒక లీఫ్ అనేది వచ్చేసిందండి మనకి. ఇప్పుడు దానికి లీఫ్ మధ్యలో లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ అనేవి డ్రా చేసుకోవడం కోసం నేను ఇక్కడ రెడ్ పెన్ అయితే యూజ్ చేశాను. రెడ్ పెన్ కానీ లైట్గా రెడ్ స్కెచ్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను అక్కడ రఫ్గా చూపించానండి. ఏ క్రాఫ్ట్ ఐటమ్ అనేది చేయాలి అనుకున్నా నేను పేపర్కి సంబంధించింది ముందు వేస్ట్ పేపర్ని యూజ్ చేసి ఒకసారి ట్రయల్ అనేది వేస్తాను. ఎందుకంటే నాకు చాలాసార్లు కలర్ పేపర్ యూజ్ చేస్తే ఏమైందంటే ఎండింగ్ వచ్చేసరికి నాకు కలర్ పేపర్ సరిపోయేది కాదు. ఆ వేస్ట్ చేసిన కొంచెం పీసే అవసరం పడేది. చాలాసార్లు అలా జరిగిందండి. అందుకని నేను అప్పటి నుంచి రఫ్గా ఒక 2-3 టైమ్స్ చూసి ఓకే వచ్చింది మనకి అన్నప్పుడే కలర్ పేపర్ని కట్ చేసుకుంటాను. ఆల్రెడీ మీకు నిదానంగా చూపించాను కాబట్టి ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. లీఫ్ అనేది గీసేసుకున్న తర్వాత ఇక్కడ 3.5 సెంటీమీటర్స్లో ఇంకా 7 సెంటీమీటర్స్ ఉండేలాగా ఒక పేపర్ని అయితే తీసుకొని ఇలా రోల్ చేసుకుంటున్నానండి. రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో మనం ఫెవికాల్ని యూజ్ చేసి స్టిక్ చేసేసుకోవాలి. ఇది దేనికోసం అంటే అక్కడ మనం లీఫ్ చేసి పెట్టాం కదా, దానికోసం ఇలా ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలండి. మనం లోపల బైండింగ్ వైర్ అనేది పెడితే రోల్ చేసేటప్పుడు అది ఎటు కావాలంటే మనకి అటు ఫోల్డింగ్ అనేది జరుగుతుంది కాబట్టి అదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రెజెంట్ లేవండి, అందుకని నేను చూపించట్లేదు. జస్ట్ అలా గట్టిగా ప్రెస్ చేసేయకండి, పేపర్ కదా చినిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్లోగా 2 సెకండ్స్ అలా పట్టుకుంటే చాలు, స్టిక్ అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ వేరే కలర్, నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇంకా ఎల్లో కలర్, ఈ 2 కలర్స్ అనేవి డ్రై లీవ్స్కి ఈ కలర్ బాగా కాంబినేషన్ బాగుంటుందండి. దానికోసం అనేది ఈ కలర్స్ అనేది చూస్ చేసుకున్నాను నేను. తర్వాత అలా మనకి ఎన్ని కావాలో అన్ని లీఫ్ అనేవి తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఒక పేపర్ని అయితే తీసుకున్నాము. అది 7 సెంటీమీటర్స్ వెడల్పు, పొడవు వచ్చేసి 29.5 అంటే 29.5 ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 2 అయితే సరిపోతాయి అలాంటివి పీసెస్. కట్ చేసుకున్న తర్వాత అలా పేపర్ని రోల్ చేసుకోవాలి. 2 అలానే రోల్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఫెవికాల్ సాయంతో నేనైతే స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ కూడా అలాగే చేసుకోవాలి. అలా చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా గమ్తో స్టిక్ చేసేసుకొని ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని రోల్ని ఎడ్జ్లో గమ్ అనేది అప్లై చేస్తున్నాను. వేరొక రోల్లో హోల్ ఉంటుంది కదా మధ్యలో రోల్ చేసింది, దాంట్లోకి కొంచెం లోపలికి పెట్టి స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే లీవ్స్ అనేది పెట్టిన తర్వాత స్ట్రైట్గా ఉంటే బాగోదు కదా, కొంచెం అలా మౌల్డ్ చేసి పెడితే బాగుంటుంది.
తర్వాత ఒక్కొక్క లీఫ్ని మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ లీఫ్ని అయితే ఆ హోల్ ఉంటుంది కదా పైన, దానికైతే స్టిక్ చేసేసాను ఫెవికాల్తో. ఇంకా నెక్స్ట్ వన్ ఆల్టర్నేట్ కలర్స్ తీసుకోవాలండి. అంటే ఒకటి ఇప్పుడు ఈ కలర్ పెట్టామనుకో ఆరెంజ్, ఒకటి ఎల్లో, నెక్స్ట్ ఆరెంజ్ అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎల్లోది కొంచెం కిందకి అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటూ ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మనం ఇంట్లో చాలా తక్కువ ఖర్చులోనే మనం ఇంటిని అందంగా అలంకరించుకునేలాగా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో అన్నీ అలాంటి వీడియోసే ఉంటాయి, మీరు ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. ఇలాగన్నీ నేను ఒక్కోటి ఎలా పెట్టుకోవాలో పెట్టి చూపిస్తున్నానండి. అలా అన్నీ గమ్తో స్టిక్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం కిందకి గ్యాప్ ఉండేలాగా కూడా పెట్టుకోవచ్చు. నేను మరీ దగ్గరికి పెట్టేసినట్టున్నాను. మొత్తం అలా స్టిక్ చేసేసానండి. మరి వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పి చూపించలేదు. మొత్తం అలా 1 బై 1 మనం స్టిక్ చేసుకోవడమే కదా. దానికోసం ఇలా మనం వాల్కి ఒక మధ్యలో ఒక డబల్ టేప్ ఉంటుంది కదా, చిన్నవి కట్ చేసుకొని మధ్యలో ఒక 4 మధ్యలో ఒక్కొక్కటి పెట్టుకొని వాల్కి అనేది స్టిక్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. టీవీ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు, అటొకటి ఇటొకటి మొత్తం 2 చేసుకొని చాలా అందంగా ఒక యూనిక్ లుక్ అనేది వచ్చేస్తుంది మీ హౌస్కి. మనం తక్కువ ఖర్చులోనే అందంగా ఇంటిని అన్నీ అలంకరించుకునేవన్నీ చేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.